హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ ఫేమ్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షణ్ముఖ్ జశ్వంత్ని పోలీసులు అయితే గంజాయితో పట్టుబడగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటుగా ఆయన బ్రదర్ సంపత్ని కూడా అరెస్ట్ చేశారు. సో వాళ్ళ బ్రదర్ సంపత్ పైన ఒక మహిళ, మౌనిక అనే ఒక మహిళ కేసు పెట్టింది. సో ఒక 6 రోజుల్లో తనను పెళ్లి చేసుకోబోతుండగా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని చెప్పడంతో ఆ మౌనిక అనే అమ్మాయి అయితే ఇటు సంపత్ పైన అయితే కేసు నమోదు చేసింది. అయితే సంపత్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు అక్కడే ఉన్న షణ్ముఖ్ గంజాయి తీసుకోవడంతో అతన్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ మనం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. ఇక్కడే షణ్ముఖ్ని అండ్ సంపత్ని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుని దిలీప్ సుంకర గారు అయితే హ్యాండిల్ చేస్తున్నారు. సో షణ్ముఖ్ గారి స్నేహితులను కూడా చెప్తున్నారు. సో ఆయన పెట్టిన ఒకసారి ట్వీట్ చూస్తే, అంటే యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, ఆయన సోదరుడు సంపత్ ఇద్దరు కూడా వాళ్ళ కేసు నేనే చూస్తున్నాను, వారి తండ్రి కూడా నా వద్దనే ఉన్నారు. సో షణ్ముఖ్ పైన మీడియాలో వస్తున్న కథనాలకి ఏ సంబంధం లేదు, అన్ని ఆధారాలు కూడా పోలీసు వారికి సమర్పిస్తున్నా, మరిన్ని వివరాలు విపులంగా తెలియజేస్తానని అయితే ఆయన పెట్టడం జరిగింది. సో అలాగే నేను అతని సంస్థకు కొన్నేళ్ళుగా లీగల్ అడ్వైజర్గా అతని అపార్ట్మెంట్ వీడియోస్ మొత్తం బయటకు తీసాం. అన్ని వివరాలు మరి కాసేపట్లో పోలీసులే చెప్తారు. వారి తండ్రి అప్పారావు గారు కూడా నా ఆఫీస్లోనే ఉన్నారు అని వివరాలు అయితే దిలీప్ సుంకర గారు, ఎవరైతే షణ్ముఖ్ గారి కేసు హ్యాండిల్ చేస్తున్నారో ఆయన అయితే ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో మామూలుగా ఈ మౌనిక అనే అమ్మాయి ఎవరైతే సంపత్ గారిని మరో వారం రోజులు వివాహం చేసుకోబోతుంది ధనంగా ఆయనైతే మోసం చేశారో ఆయన పైన కొన్ని ఆరోపణలు అయితే చేయడం చూస్తున్నాం. సో సంపత్ అనే వ్యక్తి అండ్ షణ్ముఖ్ గారు ఇద్దరు కూడా వెబ్ సిరీస్లో తనకు అవకాశం ఇస్తానని చెప్పి కల్పించకుండా తన్ని వాడుకొని వదిలేస్తారని కూడా చెప్పడం చూస్తున్నాం. సో ఆ ఇష్యూ పైన ఇప్పుడు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు షణ్ముఖ్ గారు అటు గంజాయి తీసుకుంటుండగా పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. మరి ఏం జరుగుతుంది? సో ఇప్పుడైతే రిమాండ్కి తరలించారంట అని వార్తలు అయితే వస్తున్నాయి. సో మరి రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అన్నది ఒకసారి వేచి చూద్దాం. మౌనిక అనే యువతి షణ్ముఖ్ గారి పైన అలాగే సంపత్ గారి పైన కొన్ని కామెంట్స్ అయితే చేయడం చూస్తున్నాం. సో అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో మొదటి నుంచి ఒక్కసారి పరిశీలిస్తే, షార్ట్ ఫిలింలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి వైజాగ్కి చెందిన డాక్టర్ యువతితో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ స్నేహం చేశాడని, అలాగే ఆ యువతిని తన అన్న సంపత్కి పరిచయం చేశాడని, అలాగే సంపత్ ఈ యువతి మౌనిక ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెప్తున్నారు. అలాగే వీళ్ళు 10 ఏళ్ళ నుంచి ప్రేమించుకున్నారు, ఇద్దరిని ఒప్పించి ఇంట్లో పెళ్ళికి కూడా ఫిక్స్ అయిపోయారని అంటున్నారు. అయితే 3 ఏళ్ల క్రితం ఇరు కుటుంబముల సమక్షంలో వైజాగ్లో కూడా ఎంగేజ్మెంట్ జరిగిందంట. యువతి తల్లి అనారోగ్య కారణంగా ఈ పెళ్ళైతే వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ నెల 28న ఇద్దరు పెళ్లి ప్రయత్నాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే సంపత్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు యువతికి షణ్ముఖ్ తండ్రి అప్పారావు సమాచారం అందించాడు. దీంతో నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి అయితే ఫిర్యాదు చేసింది. ఇది మొదటి నుంచి జరిగిన ఘటనలో మరి ఇప్పుడైతే నార్సింగి పోలీస్ స్టేషన్లో వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేశారు. మరి ఇప్పటి నుంచి షిఫ్ట్ చేశారని చెప్తున్నారు. సో రిమాండ్కి తరలించి అలాగే కోర్టులో కూడా ప్రవేశపెడతారు అని అంటున్నారు. మరి ఏం జరగవచ్చు ఈ కోర్టు కేసులో అన్నది మనం వేచి చూద్దాం. సో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మనం ఉన్నాం. సో మార్నింగ్ ఇక్కడే మరి షణ్ముఖ్ జశ్వంత్ని అలాగే సంపత్ని ఇద్దరిని కూడా ఇంట్రోగేషన్ చేశారు. అయితే పోలీసులు అయితే ఎటువంటి ప్రెస్ మీట్ అయితే పెట్టి ఇంకా విషయాలు అయితే బయట పెట్టలేదు. కాకపోతే ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్న దిలీప్ సుంకర, ఎవరైతే షణ్ముఖ్ గారి ఫ్రెండు, అతనితో కలిసి 4 ఏళ్ళు ట్రావెల్ చేశారంటో మరి అతనైతే కొన్ని విషయాలు అయితే బయట పెట్టడం చూస్తున్నాము. అంటే యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, ఆయన సోదరుడు సంపత్ వినయ్ కేసుని ఇద్దరిని కూడా మన దిలీప్ సుంకర గారు అయితే హ్యాండిల్ చేస్తున్నారు. వారి తండ్రి కూడా అతని దగ్గరే ఉన్నట్టు ఆయన చెప్తున్నారు. అయితే షణ్ముఖ్ పైన మీడియాలో వస్తున్న కథనాలకి తనకి ఎటువంటి సంబంధం లేదు, అన్ని ఆధారాలు కూడా పోలీసు వారికి సమర్పిస్తున్నామని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే మరిన్ని వివరాలు కూడా విపులంగా తెలియజేస్తానని కూడా చెప్పడం చూసాం. షణ్ముఖ్ గారికి అలాగే సంపత్ గారికి కొన్నేళ్లుగా లీగల్ అడ్వైజర్గా ఈ దిలీప్ సుంకర గారు అయితే వర్క్ చేస్తున్నారు. అతని అపార్ట్మెంట్ వీడియోస్ మొత్తం కూడా బయటకు తీశారంట. సో అన్ని వివరాలు మరి కాసేపట్లో పోలీసు వారే చెప్తారని కూడా ఆయన చెప్పడం చూస్తున్నాం. సో వాళ్ళ తండ్రి అప్పారావు గారు కూడా ఈ దిలీప్ సుంకర గారి ఆఫీస్లోనే ఉన్నారంట. మరి అన్ని వివరాలు ఆయనకు సమర్పించారు అని కూడా ఆయన చెప్పడం చూస్తున్నాం. మరి ఏం జరుగుతుంది ఈ కేసులో, ఏం జరగచ్చు ఈ కేసులో, మరి మౌనిక ఎటువంటి ఎంతవరకు ఈ విషయంలో ఫైట్ చేస్తుంది అన్న విషయం అయితే మనం చూడాల్సి ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి అయితే షణ్ముఖ్ని రిమాండ్కు పంపించారు అని చెప్తున్నారు. మరి కాసేపట్లో జడ్జి ముందర కూడా హాజరుపరుస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మరి అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి ఆధారాలు అక్కడ సమర్పించబోతున్నారు, మరి షణ్ముఖ్ గారి కేసులో ఎటువంటి విషయాలు అయితే బయటపడిపోతున్నాయో మనం చూడొచ్చు. సో మామూలుగా సంపత్ గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులు అక్కడే ఇంట్లో ఒక్కసారి చెకింగ్ చేయడంతో, సోదాలు నిర్వహించడంతో అక్కడ గంజాయి దొరకడం, అది షణ్ముఖ్ గారు కూడా ఉండడం, అందుకోసమే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. మరి
ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం ఒకసారి వేచి చూడాల్సిందే.